నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్ ఏంటి అంటే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు గానీ, పక్కింటి అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎదురింటి అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, మన చుట్టుపక్కన ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు, మన పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు బయటికెళ్తున్నప్పుడు ఎలా ఉంటున్నారు అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఇలానే జరుగుతాయి. మదనపల్లిలో ఆ ప్రియ, రితిక ప్రియనా ఆ అమ్మాయి యొక్క ఘటన ఏదో షూట్ చేసుకుంది కదా! ఆ అమ్మాయి 7 ఇయర్స్, వాడెవడో వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయేనంట తీసుకెళ్ళి మరి రేప్ చేసి డ్రమ్‌లో ఏసి చంపారు అని చెప్తున్నారు. సో, అతను కూడా చనిపోయారు. కానీ ఏంటి అంటే ఇక్కడ మనం పేరెంట్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంచకండి. ఎవరన్నా పెద్దవాళ్ళు తోడు ఉంటేనే పిల్లల్ని ఇంట్లో పెట్టండి. లేకపోతే పిల్లల్ని ఒక్కళ్ళని ఇంట్లో పెట్టి మీరు జాబులకెళ్ళి వాళ్ళ స్కూలు సెలవులు ఉన్నాయని ఇంట్లో పెట్టేసి మీరు ఆఫీసులకి వెళ్తే ఇలానే జరుగుతుంటాయి. ఎందుకంటే ఎవడో ఒకడు తాగుతాడు. ఆ తాగిన మత్తులో వచ్చి ఆ పిల్లోల్ని ఏదో ఒకటి అత్యాచారం చేసి చంపేయడం ఇలా జరుగుతున్నాయి. సో పేరెంట్స్ వాళ్ళు సో పేరెంట్స్ ఈ విషయం గుర్తుపెట్టుకొని మన చుట్టుపక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అది ముసలోళ్ళు కానీ చిన్న పిల్లోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎవరైనా సరే ఎవరిని నమ్మే రోజులైతే కావు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. మన పిల్లలతో ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, మనం లేనప్పుడు మన పిల్లలకి ఏమైనా థ్రెట్ ఉంటుందా, వాళ్ళ నుంచి ఏమైనా చేస్తారని ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇలానే జరుగుతాయి. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారం చేసి చంపేయటం, ఇంట్లో పేరెంట్స్ లేకుండా పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఇలా చేయడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించేలాగా ఇంట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పడం స్టార్ట్ చేయండి. ఇలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలని ఆ పిల్లలకైతే చెప్తూ వాళ్ళని అలానే పెంచాలి. అలా పెంచితేనన్నా పిల్లలకి పక్కన ఏం జరుగుతుంది, ఎలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకైతే అర్థమవుతుందని నా ఫీలింగ్.